గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజులైంది మిమ్మల్ని కలుసుకుని. ఈరోజు సింపుల్ చిన్న పిల్లలకి హ్యాపీగా తినడానికి ఒక టిఫిన్ తయారు చేసి పెడుతున్నా. సేమ్ థింగ్ మీరేమో మీ క్యారేజ్లో కూడా కట్టుకోవచ్చు. ఇది ఎగ్ రోటీ. మనం రొట్టి ముద్ద ఆల్రెడీ కలుపుకున్నా, 2 రోటీ తీసుకున్నా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దీన్ని ఏమంటారు టమాటీ అండ్ చీజ్ అండ్ మన ఫేవరెట్ బ్లాక్ పెప్పర్. ఇది తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలండి నేను మీకు చెప్తాను. ముందు 2 రోటీలు చేసుకోండి. రోటీలు చేసుకున్న తర్వాత ఏం చేయాలండి నేను మీకు చెప్తాను. రెడీ చేసుకోండి. దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు తీసుకోండి, పచ్చిమిరపకాయలు తీసుకోండి, కొన్ని టమాటాలు తీసుకోండి. టమాటా మీకు ఇష్టం ఉంటే ఆమ్లెట్లో వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. నేనైతే టమాటా వేస్తాను. పేపర్ కొద్దిగా వేసుకోండి. పేపర్ వేస్తే పిల్లలకి హెల్తీ మంచిది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, పసుపు కొద్దిగా వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏంటంటే బాగా కలుపుకొని తర్వాత యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ బీట్ చేయకండి, లైట్గా కలపండి. ఎక్కువ బీట్ చేశారనుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. లైట్గా కలుపుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది. ఉప్పు పసుపు ముందే ఎందుకు వేసి మనమంటే అప్పుడు ఎగ్లో బాగా కలుస్తుంది. ఎందుకంటే ఉప్పు దానికి పట్టి బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్నాక ఇలా ఎంటీగా ఒక గిన్నె తీసుకోండి. మీరు రోటీ రెడీ చేసుకున్నా కదా దాన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఉంచుకోండి. చీజ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే చీజ్ వేసుకోండి, లేదు అంటే లేదు. మా పిల్లలకి చీజ్ బాగా ఇష్టం కాబట్టి నేను చీజ్ చేస్తున్నాను. చీజ్ వేసిన తర్వాత ఇలా కలిపిన మిశ్రమం ఉంది కదా మొత్తాన్ని దానిలో వేసుకున్నాం. రొట్టి ఇప్పుడు పలుచగా వేసుకుంటారు. ఎక్కువ లావుగా కాకుండా పలుచగా తీసుకుంటే మనకి బాగుంటుంది. నేను 2 పక్కల వేసుకుంటాను. మా పిల్లలకి చీజ్ బాగా ఇష్టం కాబట్టి 2 పక్కల వేసుకున్నాను. దీని చుట్టూ కొద్దిగా తడిలా చేసుకోండి. తడిలా చేసుకుంటాం. ఇంకో రోటీ ఉంది కదా ఆ రోటీ కాస్త మనమేమో దీన్ని పెట్టి క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకుంటే మీకు ఎక్కడ ఎయిర్ గ్యాప్ రాకుండా చూసుకోండి. క్లోజ్ చేసుకోండి. రొట్టె వేసి అలా వేసుకొని క్లోజ్ చేసుకుంటే లైట్గా వేసుకోండి. ఎయిర్ గ్యాప్ లేకుండా చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. మరి ఇంకొక సేమ్ సైజ్ గిన్నె ఉంది, దాంతో కూడా టైట్గా క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయింది. తర్వాత దాన్ని చేసుకున్నాం రెడీగా. దాన్ని వేడెక్కిన పనున్న ఇలా వేసి దీన్ని సిమ్లోనే, హైలో కాకుండా సిమ్లోనే చేసుకొని జాగ్రత్తగా ఉడకంటాం. 2 పక్కల తర్వాత ఇచ్చేసుకోవాలి. వేరే కూడా రెడీ చేసుకున్నాం, ఎందుకంటే మాకు 2 పిల్లలు కాబట్టి దీని మీద మూసుకోవాలి. వేసేసి సిమ్లో ఉడకనియండి, బాగుంటుంది. రోటీ శుభ్రంగా కాలిందా, చక్కగా ఉందా, దీన్ని మనం పోదాం. మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్, అలా కూర్చుని లోపు ఎలా ఉడికింది ఎట్టి చూద్దాం. అవునా, చక్కగా ఉడికింది. ఇది పిల్లలు తింటే అదిరిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్ కింద చక్కగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసా, పిల్లలు తింటారు. థ్యాంక్ యూ అండి, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Comment also.